ఇదిగో వందల కోట్లు వస్తున్నాయి, అదిగో వచ్చాయి నిధులు అంటూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దుగ్గిరాల ప్రజలకు మాయమాటలు చెప్పారని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరి వెంకట్రావు విమర్శించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్గిరాల గ్రామంలోని ప్రధాన రహదారి నిర్మాణ పనులను దుగ్గిరాల గ్రామ టీడీపీ నాయకుల బృందం శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేష్ 100% అమలు చేస్తున్నారని అన్నారు. సరైన రహదారులు లేకపోవడంతో దుగ్గిరాల గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు ఇక తీరినట్లే అని గూడూరు వెంకట్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్లూరు నరసింహరావు, నక్కా చిరంజీవి, ముస్లిం మైనార్టీ నాయకులు, దుగ్గిరాల గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా దుగ్గిరాల గ్రామం, దుగ్గిరాల ప్రజలు అనుభవిస్తున్న ఎన్నో సంవత్సరాల కష్టాన్ని మా లోకేష్ బాబు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మా దుగ్గిరాల మీద ఎంతో కరుణ చూపి త్వరితగతిన దుగ్గిరాల గ్రామంలో ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలని ఆయన ప్రారంభించారు. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు వేస్తున్నాం ఇన్ని వందల కోట్లు వస్తాయి 800 కోట్లు అని చెప్పిన గత ఎమ్మెల్యే మాయమాటలతోనే చెప్పి ప్రజలను మోసం చేసిన సంఘటనలు మనం అందరం చూసాం. ముందుగా చెప్పాము మేము ఆ రోజే లోకేష్ బాబు తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని మన గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని చెప్పి ఆయన ఆ రోజు మేము ఎన్నికల సమయంలో కూడా చెప్పిన సంఘటనలు మీకు అందరూ గుర్తుండే ఉంటాయి మిత్రులారా. ముఖ్యంగా ఏదైతే మా దుగ్గిరాల గ్రామానికి మెయిన్ రోడ్డు ఇబ్బందికరంగా ఉందో దాన్ని వెంటనే త్వరితగతిన R&B డిపార్ట్మెంట్ని సంప్రదించి ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని ₹1 కోటి ఫండ్స్ని రిలీజ్ చేసి వెంటనే ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేసి ప్రజల కష్టాలని దూరం చేయడంలో ఆయన ఇది అంకురార్పణ చేశారు. చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మా లోకేష్ బాబు గారికి అభినందన. ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మాట ఇస్తే ఆయన నోటి నుంచి మాట అంటూ రావడం జరిగితే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనేది ప్రజా దర్బార్ ద్వారా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల లోపే ఆయన ఏ రోజైతే ఈ గ్రామానికి మంచి రోడ్డు అందిస్తానని మాట ఇచ్చారో, ప్రజల సౌకర్యాలు కల్పిస్తున్న మాట ఇచ్చారు, విద్యార్థులకు మౌలిక వస్తువులు కల్పిస్తున్న మాట ఇచ్చారు, బాటసారులకి మంచి ప్రయాణం ఇస్తున్న మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల లోపే తెనాలి విజయవాడ బైపాస్ రహదారిని కానివ్వండి, దుగ్గిరాల గ్రామంలోకి ఎంటర్ అవుతున్నటువంటి ప్రధాన రహదారి దాదాపు 3 కిలోమీటర్ ప్రధాన రహదారిని ఆయనకు ఉన్నటువంటి పరిధిలో మంచి నిధులతో త్వరితగతిన రోడ్డుని రిపేర్ చేయించడం, అదేవిధంగా దానికి అనుగుణంగానే మా గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే వాటర్ పైప్ లైన్ కానివ్వండి లేదా డ్రైనేజ్ సిస్టమ్ కూడా మా పార్టీ పెద్దల తరఫున ఆయన సలహా